ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు కృప గురించి చెప్పుకుందాం. కృప అనగా మానవుని పట్ల దేవునికి గల ప్రేమ కనికరములే కృప. మనుషులు పాపులవ్వటం వలన దేవుని ప్రేమ కనికరములు పొందటం అనర్హులుగా ఉన్నారు. అయినను దేవుడు వారిని ప్రేమిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనము పాపులము, శత్రువులము కనుక మనలను రక్షించటానికి తన సొంత కుమారుడైన యేసును పంపెను ఈ లోకములోనికి. దేవుని కృప వలన మనము రక్షణ పొందాము. ఆ కృప వలనే క్రైస్తవ జీవితం జీవిస్తున్నాము. దేవుని కృప వలన యేసు మనలను రక్షించటానికి ఈ లోకములోనికి వచ్చెను. దేవుని కృప వలనే భౌతిక ఆత్మీయ దీవెనలు పొందాము. దేవుని కృపను బట్టి పరిశుద్ధాత్మను పంపి పరిశుద్ధులుగా మనలను చేశాడు. కృపను బట్టి క్రీస్తునందలి విశ్వాసులు దేవునితో నిత్యము జీవించెదరు. ప్రియ దేవుని బిడ్డలారా, నీవు నేను కూడా నిత్యము జీవించాలంటే దేవుని కృప పొందుకోవాలి. ఆ కృప మనందరికీ దయచేయును గాక. ఆమేన్.